హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరించి విజ్ఞాన్. దిస్ ఈజ్ రిత్విక. ఈ వీడియోలో సీటెట్ 2022 సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అండ్ డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అ క్లాస్ 4 ఆఫ్ సిడిపి ప్రాక్టీస్. అంతకన్నా ముందు వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, after getting hurt during a play activity, Rohan started crying. Seeing this, his father responded, "Don't behave like girls. Boys don't cry." This statement by the father is. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, రోహన్ అనే పిల్లవాడు గేమ్స్ ఆడుకోగా దెబ్బ తగిలింది. ఆ టైంలో ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. అది వాళ్ళ నాన్న చూసి ఏమన్నాడంటే, అబ్బాయిలు ఏడవద్దు, అమ్మాయిలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, అబ్బాయిలు ఏడవకూడదు అని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ దేనికి సంబంధించింది? ఆప్షన్స్: రిఫ్లెక్ట్స్ జెండర్ స్టీరియోటైప్, ఛాలెంజెస్ జెండర్ స్టీరియోటైప్. ఇక్కడ ఛాలెంజ్ ఏమీ చేయట్లేదు కాబట్టి బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి, రెడ్యూసెస్ జెండర్ బయాస్. నో, దిస్ ఈజ్ నాట్ ఏ జెండర్ బయాస్. జెండర్ బయాస్ అంటే గర్ల్స్ సైడే సపోర్ట్ చేయడం లేదా బాయ్స్ సైడే సపోర్ట్ చేయడం, దీన్ని జెండర్ బయాస్ అని అంటారు. ఆప్షన్ డి, ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీ. ఇక్కడ ఈక్వాలిటీ అనేది కనబడట్లేదు, సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ రిఫ్లెక్ట్ జెండర్ స్టీరియోటైప్. జెండర్ స్టీరియోటైప్ అంటే ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు, డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్ అంటే గర్ల్స్ లాగా చేయకు, బాయ్ లాగా ఉండు అని అంటున్నాడు. అంటే గర్ల్స్ ఇలా చేయాలి, బాయ్స్ ఈ విధంగానే ఉండాలి, గర్ల్స్ ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి, బాయ్స్ ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి, గర్ల్స్ చేసే పనులు బాయ్స్ చేయకూడదు, బాయ్స్ చేసే పనులు గర్ల్స్ చేయకూడదు, ఇలా అంటూ ఉంటారు కదా, దీన్నే జెండర్ స్టీరియోటైప్ అని అంటారు. ఓకే. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్, ప్రగతిశీల తరగతి అని అర్థం. ఆప్షన్స్: ఏ టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం. టీచర్ ఉన్న కరికులంనే ఫాలో అవ్వాలా? నో, దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి, ద ఎంఫాసిస్ షుడ్ బి ఆన్ కాంపిటీషన్ అమాంగ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది వచ్చింది, పిల్లల్లో మనం కాంపిటీషన్ అనేది తీసుకురావాలా? దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి, ample opportunities should be provided for construction of knowledge. This is the right answer. ample opportunities అంటే డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేటివి పిల్లలకి మనం ఇవ్వాలి, యాక్టివిటీస్ చేయించాలి, గ్రూప్ డిస్కషన్స్ చేయించాలి, ఎక్స్పెరిమెంట్స్ చేయించాలి వాళ్ళతో. యాంపుల్ ఆపర్చునిటీస్, మోర్ ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేటివి వాళ్ళకి ఇవ్వాలి పిల్లలకి, అప్పుడు నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ విధంగా చేస్తే పిల్లవాడు అన్నీ నేర్చుకోగలుగుతాడు, అలాగే తెలుసుకుంటాడు కూడా. అండ్ ఆప్షన్ డి, స్టూడెంట్స్ షుడ్ బి లేబుల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ అకాడమిక్ స్కోర్స్. ఇది చాలా తప్పు, ఎందుకంటే అకాడమిక్ స్కోర్స్తో పిల్లల్ని లేబుల్ చేయొద్దు. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు సెకండ్ ర్యాంక్, నువ్వు చాలా డల్ ఉన్నావు, ఇలాంటి లేబులింగ్ అనేది మనం చేయకూడదు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో, ప్రగతిశీల తరగతిలో పిల్లలకి ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్? సోషలైజేషన్, సమాజం పట్ల కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో చిల్డ్రన్కి సంబంధించి ఏది కరెక్ట్గా ఉంది? స్కూల్ ఈజ్ ఏ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్. ఆప్షన్ బి, స్కూల్ ఈజ్ ఏ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్. నో, దిస్ ఈజ్ ద రాంగ్. స్కూల్ అనేది ఎప్పుడు మొదటిగా ఉండదు సమాజంలో, ఫ్యామిలీ అనేది ఫస్ట్ వస్తుంది. ఫ్యామిలీ, ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్ అండ్ స్కూల్ ఈజ్ ఏ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకంటే స్కూల్ అనేది ప్రైమరీ సోషలైజేషన్ కాదు, ఫ్యామిలీ అనేది ప్రైమరీ సోషలైజేషన్, ఆ తర్వాతే స్కూల్. ఫస్ట్ ఇల్లు, కుటుంబం, ఆ తర్వాతే సమాజం. ఆప్షన్ సి అండ్ డి ఆల్సో
wrong answers. Individual differences in a progressive classroom should be treated as. పిల్లల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి, అది కామన్. డిఫరెంట్గా ఉంటారు పిల్లలు, ఒకేలాగా ఉండరు. ఇలా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్న పిల్లలకి ఒక ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అనేది ఎలా ఉండాలి? ఆప్షన్స్: ఏ హిండ్రెన్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, పిల్లలకి నేర్చుకునే సమయంలో ఆటంకంగా ఉండాలా? తప్పు. ఏ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచర్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రైట్. ఇక్కడ ఫెయిల్యూర్ అని ఇచ్చాడు, టీచర్ నుంచి ఫెయిల్యూర్ అనేది ఉండాలి అని ఇక్కడ అంటున్నాడు. అండ్ ఆప్షన్ సి, క్రైటీరియా ఫర్ మేకింగ్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రైట్. ఈ పాయింట్లో ఏమంటున్నాడంటే ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్ అంటే పిల్లలకి డల్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ చేయడం, అలాగే క్లెవర్ ఉన్న వాళ్ళని ఇంకో గ్రూప్ చేయడం, ఇలా ఈ గ్రూపింగ్ అనేది చేయకూడదు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్, టీచింగ్ అండ్ లెర్నింగ్. మనం ప్లాన్ చేసుకోవాలి టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎలా చేయాలో. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్న మాత్రాన మనం వాళ్ళని గ్రూపింగ్గా చేసి డల్లర్స్ అని ఒక గ్రూపు, క్లెవర్స్ అని ఒక గ్రూపు ఎలా చేసి మనం చెప్పకూడదు, అది తప్పు. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి కామన్, ప్రతి మనిషిలోనూ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక పిల్లవాడికి ఒకలా అర్థమవుతుంది, ఇంకో పిల్లవాడికి ఇంకొకలా అర్థమవుతుంది. ఒక పిల్లవాడికి చెప్తే అర్థమవుతుంది, ఇంకొక పిల్లవాడికి యాక్టివిటీ లేదా ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తే అర్థమవుతుంది. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇలా ఉంటాయి కాబట్టి టీచర్స్గా అది మనం ప్లాన్ చేసుకోవాలి, అది మన బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్: ఎ టీచర్ షుడ్ అనలైజ్ ద వేరియస్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ ఆన్ ఎ గివెన్ టాస్క్ బికాస్. టీచర్గా వేరియస్ టాస్క్స్ ఇచ్చినప్పుడు పిల్లలు మిస్టేక్స్ చేస్తుంటారు, వాటిని మనం సరిచేయాలి అండ్ అనలైజ్ చేయాలి. ఎందుకు? షీ కెన్ డిసైడ్ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ అకార్డింగ్లీ? నో. ఇందుకు మనం పనిష్మెంట్ ఇస్తామా? పిల్లలన్నాక సహజం, మిస్టేక్స్ చేస్తారు, మనం టీచర్స్ చెప్పాలి, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, పనిష్మెంట్ అనేది ఇవ్వకూడదు. సో దిస్ ఈజ్ ద నాట్ రైట్. అండ్ ఆప్షన్ బి, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు ఎర్రర్స్ అనేటివి కామన్, మిస్టేక్స్ అనేటివి కామన్. మనం తప్పు చేయొచ్చు, పిల్లాడికి కూడా రాకపోవచ్చు, కానీ అవి మనం అర్థం చేసుకొని వాటిని సరిచేయాలి, కానీ పనిష్మెంట్ అనేది ఇవ్వకూడదు. అండ్ సెగ్రిగేట్, సీ హియర్, షీ కెన్ సెగ్రిగేట్ దోస్ హూ మేడ్ మోర్ ఎర్రర్స్ ఇన్ కంపారిజన్ టు అదర్స్. వేరే వాళ్ళతో పోల్చి వీడికి ఎంత చెప్పినా రావట్లేదు, రాయట్లేదు, చదవట్లేదు అని చెప్పి వాళ్ళని వేరు చేయొద్దు. ఆప్షన్ డి, లెర్నింగ్ ఈజ్ సోలెలీ బేస్డ్ ఆన్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్ వెన్. పిల్లలకి లెర్నింగ్ అనేది ఎప్పుడు కష్టంగా అనిపిస్తుంది? ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్ వెన్. Options: information is presented in disconnected chunks, they are intrinsically motivated, learning is socially contextualized. Option D, content is represented through multiple ways. సో కంటెంట్ అనేది మల్టిపుల్ వేస్గా ఉంటే వాళ్ళకి నేర్చుకోవడానికి కష్టమవుతుందా? కంటెంట్ అనేది మల్టిపుల్ వేస్గా ఉంటే నేర్చుకోవడానికి కష్టం అనేది కాదు, నేర్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ నాట్ రైట్. అండ్ నెక్స్ట్ సి, లెర్నింగ్ ఈజ్ సోషల్లీ కాంటెక్స్చువలైజ్డ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎప్పుడు పిల్లలకి లెర్నింగ్ అనేది డిఫికల్ట్గా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ డిస్కనెక్టెడ్ చంక్స్, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే పిల్లలకి నేర్చుకోవడానికి కష్టంగా ఉంటుంది, దే డిఫికల్ట్ టు లెర్న్. నెక్స్ట్ క్వశ్చన్: ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్రతి ఒక్క పిల్లవాడిలో ఉంటాయి, అవి కామన్, మరి అవి దేని వల్ల వస్తున్నాయి? ఆప్షన్స్: హెరిడిటీ ఓన్లీ, నో. ఎన్విరాన్మెంట్ ఓన్లీ, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రైట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్, ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ ఈక్వల్ టు హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవి రెండు ఉంటేనే వీటి వల్లనే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి ఏర్పడుతున్నాయి. హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఏదో ఒక్కదాని వల్ల కాదు. ఆప్షన్ సి, నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్, ఏదో ఒక్కదాని వల్ల కాదు,
అలాగే ఓన్లీ హెరిడిటీ, ఓన్లీ ఎన్విరాన్మెంట్ ఇవేవి కాదు. ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఒకదానికొకటి ఆధారపడి ఒకదానికొకటి సంబంధంతో ఉంటాయి ఇవి రెండు. కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి పిల్లల్లో ఉంటాయి, అవి సహజం. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్రూమ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నర్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. సో ఇవన్నీ ఎందుకు చేస్తాం, దేనికోసం? ఆప్షన్స్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్ఫుల్ ఇన్ చిల్డ్రన్ లెర్నింగ్. నో, దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఈ అసెస్మెంట్ అనేది హెల్ప్ఫుల్ కాదు అని ఇక్కడ ఇచ్చాడు. అసెస్మెంట్ అనేది హెల్ప్ఫుల్లే. ఆప్షన్ బి, క్రియేట్స్ ఎ హిండ్రెన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చిల్డ్రన్స్ లెర్నింగ్. పిల్లలకి ఆటంకం కల్పించడానికి మనం అసెస్మెంట్ అనేది పెడతామా? దిస్ ఈజ్ ఆల్సో నాట్ రైట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సి, ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ హై, లో అండ్ నాన్ అచీవర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ ఫీడ్బ్యాక్ టు ద పేరెంట్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఎగ్జామ్స్, ఈ అసెస్మెంట్స్, టెస్ట్స్ ఏవైతే పిల్లలకి పెడతామో అవి ఎందుకోసమంట, ఎవరైతే పిల్లలు మంచిగా చదువుతున్నారో, ఎవరైతే చదవడం లేదో, ఎవరైతే డల్ ఉన్నారో, ఎవరైతే పూర్ ఉన్నారో ఎడ్యుకేషన్లో, అండ్ అలాగే ఎవరైతే బాగా చదువుతున్నారో, ఇలా పేరెంట్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం ఈ అసెస్మెంట్ అనేది హెల్ప్ఫుల్ అని ఇక్కడ ఈ పాయింట్లో అంటున్నాడు. దిస్ ఈజ్ అ వెరీ రాంగ్ ఆన్సర్. అలా అస్సలు టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ since it gives insights into children's understanding and helps the teacher to reflect on her pedagogy. ఎందుకు అసెస్మెంట్స్ పెట్టాలి? ఒక టీచర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో పిల్లలకి అసెస్ చేయాలి. ఎందుకు? వాళ్ళ అండర్స్టాండింగ్ ఎంతుంది, నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారా, ఎంతమంది పిల్లలు అర్థం చేసుకున్నారు, ఎంతమంది పిల్లలు చేసుకోలేరు. సో ఇది తెలుసుకోవడానికి మాత్రమే మనం అసెస్మెంట్ అనేది పిల్లలకి పెడతాం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ పైన ఇచ్చిన ఆప్షన్స్ ఏవి కూడా కాదు, ఇవన్నీ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, an effective classroom strategy to reduce gender stereotyping and broadening developmental possibilities for all sexes is. ఒక ఎఫెక్టివ్ క్లాస్ రూమ్లో ఈ జెండర్ స్టీరియోటైపింగ్ని మనం రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు అనుకోండి, టీచర్స్ అంటారు, అరే అబ్బాయి అమ్మాయిలాగా ఎందుకు ఏడుస్తున్నావురా అని. ఈ విధంగా మనం అనొద్దు. దట్ ఈస్ ద జెండర్ స్టీరియోటైపింగ్. మరి ఒక మంచి ఎఫెక్టివ్ క్లాస్ రూమ్లో ఇది లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఆప్షన్స్, టు ఇగ్నోర్ అండ్ డిస్మిస్ బయాలజికల్ డిఫరెన్సెస్ అమాంగ్ ద సెక్సెస్. ఆప్షన్ బి, టు రెయిన్ఫోర్స్ gender roles as portrayed in the society. Option C, forming same sex ability groupings. ఈ గ్రూపింగ్స్ అనేటివి చేయొద్దు. బాయ్స్కి ఒక గ్రూప్, గర్ల్స్కి ఒక గ్రూప్, ఇలా గ్రూపింగ్ అనేది చేయొద్దు. ఆప్షన్ డి, ఫార్మింగ్ మిక్స్డ్ సెక్స్ యాక్టివిటీ గ్రూప్స్ అండ్ ప్రమోట్ డిస్కషన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇది ఇగ్నోర్ చేయాలి, డిస్మిస్ చేయాలి అని ఇక్కడ ఇచ్చాడు, ఇది కూడా తప్పే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి, టు రెయిన్ఫోర్స్ జెండర్ రోల్స్ యాజ్ పోర్ట్రేడ్ ఇన్ ద సొసైటీ. ఎలా ఉన్నాయో అలా జెండర్ రోల్స్ ఎలా ఉన్నాయి, గర్ల్స్ బాయ్స్ సొసైటీలో ఎలా ఉందో అలానే పోర్ట్రేట్ చేయాలి అని ఈ పాయింట్లో అంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బాయ్స్ డిఫరెంట్, గర్ల్స్ డిఫరెంట్గా గ్రూప్స్ క్రియేట్ చేయకుండా బాయ్స్ అండ్ గర్ల్స్తో కంబైన్గా గ్రూప్స్ అనేటివి ఫామ్ చేసి అప్పుడు వాళ్ళకి ఒక డిస్కషన్స్ ఇవ్వాలి. అప్పుడు ఈ జెండర్ స్టీరియోటైపింగ్ అనేది మనం నిర్మూలించగలుగుతాం. ఏ చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్ ఈజ్ వన్ ఇన్ విచ్. కింద ఇచ్చిన వాటిలో చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఆప్షన్స్, ఏ టీచర్ యూజెస్ ద టెక్స్ట్ బుక్ యాజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్లీ రాంగ్ ఆన్సర్. ఒక టెక్స్ట్ బుక్లోనే నాలెడ్జ్ ఉంది అని మనం ఆ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని పిల్లలకి చెప్తే అది తప్పు, అది చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్ కాదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి, ద టీచర్ సెగ్రిగేట్స్ ద చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీస్. ఇది కూడా తప్పే. వాళ్ళ ఎబిలిటీస్ ప్రకారం షార్ప్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ చేయడం,
పూర్ ఉన్న వాళ్ళని ఇంకో గ్రూప్ చేయడం, ఇలా సెగ్రిగేట్ అనేది వేరు చేయొద్దు పిల్లలని ఎప్పుడు. ఓకే, అలా వేరు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఆటోమేటిక్గా, నేను డల్, నాకేం రాదు. అండ్ షార్ప్ ఉన్న వాళ్ళు అరే మీకంటే నాకే ఎక్కువ వచ్చురా అని చెప్పి ఇలా వాళ్ళు అనుకుంటుంటారు. ఇలా పిల్లలని సెగ్రిగేట్ అనేది మనం చేయొద్దు. ఓకే, అండ్ ఆప్షన్ సి, the teacher uses rewards and punishments to direct children's behavior. This is also a wrong answer. వాళ్ళ బిహేవియర్ ఏదైనా తప్పున్నా లేకపోతే కరెక్ట్ ఉన్న పిల్లలకి రివార్డ్స్ ఇవ్వడం, వేరే వాళ్ళకి పనిష్ చేయడం, ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇది కూడా చైల్డ్ సెంటర్ క్లాస్ రూమ్ కాదు. ఆప్షన్ డి, ద టీచర్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ కేటర్స్ టు నీడ్స్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. సో ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని టీచర్ అనేవాడు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అండ్ అందరినీ కేర్ చేయాలి. క్యాటర్స్ టు నీడ్స్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. ప్రతి ఒక్క పిల్లవాడికి వస్తుందా లేదా, వాడికి అర్థం అవుతుందా, ఎలా చెప్పాలి. సరే ఈ పిల్లవాడికి అర్థం కాలేదు, నీకు రాదురా ఎంత చెప్పినా అని వాడిని పక్కకు పెట్టొద్దు. వాడికి ఏ విధంగా చెప్తే వస్తుంది అని అది ఆలోచించి మనం వాడికి చెప్పాలి. దట్ ఈస్ ద చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్. Option D is the correct answer. Next question. It is important to create which learning environment in the classroom rather than which one? ఏ లెర్నింగ్ ని మనం క్రియేట్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ టు క్రియేట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ రాదర్ దెన్ విచ్ వన్? ఆప్షన్ ఏ కొలాబరేటివ్ కాంపిటేటివ్, కాంపిటేటివ్ కొలాబరేటివ్. ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రియేట్ కాంపిటేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ రాదర్ దెన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అని అంటున్నాడు. కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే గ్రూప్ డిస్కషన్స్ చేయడం, లెర్నింగ్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని చెప్పనివ్వడం, అలాగే యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా కొలాబరేటివ్ లెర్నింగ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఉండాలి. రాదర్ దెన్ విచ్ వన్? కాంపిటేటివ్. వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ అనేది ఉండొద్దు. ఆప్షన్ సి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వై? బికాస్ వాళ్ళ మధ్యలో మనం కొలాబరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. రాదర్ దెన్ విచ్ వన్? కాంపిటీషన్ అనేది వాళ్ళ మధ్యలో ఉండొద్దు. ఒక కొలాబరేటివ్ లెర్నింగ్ని మనం వాళ్ళలో క్రియేట్ చేయాలి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. School socialization of children. Options చూద్దాం. School does not play any role in socialization of children. This is a wrong answer. School అనేది ఏ పాత్ర పోషించదు సమాజంలో అని ఇక్కడ ఇచ్చాడు. School plays very little role in socialization of children. This is also wrong answer. And option C, it is a primary agency of socialization of children. Primary socialization is a family and neighborhood. These are the primary socialization. School is a secondary agency of socialization of children. Option D is the correct answer. మిగతా క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to like, share and subscribe for more videos.